రాజులకు రాజు ప్రభులకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామంన మీకు శుభములు. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము కీర్తనల గ్రంథము 130వ అధ్యాయము 5వ వచనము. యెహోవా కొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను, నా ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుకొనుచున్నది, ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. ప్రియులారా, ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినప్పుడు దేవుడే మనకు ఆశ్రయముగా ఉన్నాడు. మనము కనిపెట్టుకొనవలసింది ఆయన కోసమే. మన ప్రాణం ఆయన కోసం కనిపెట్టుకొని ఉండాలి. సకలమైన ఉపద్రవముల నుంచి మనలను కాపాడువాడు ఆయనే. కాబట్టి మనుషుల మీద కాదు నీవు ఆశ పెట్టుకునేది, మనుషుల సహాయం కోసం కాదు నీవు కనిపెట్టుకునేది, దేవుని కొరకు కనిపెట్టుకొని ఉండాలి. ఆయన మాట మీద ఆశ పెట్టుకొని ఉండాలి. ఆయన మాట అంటే ఏమిటి? ఈ వాక్యమే. ఈ వాక్యం ద్వారా ఆయన నీతో మాట్లాడతాడు. నీకు ఏ శ్రమ, ఏ కష్టము, ఏ బాధ, ఏ దుఃఖము, ఏ నలిగిపోయిన స్థితిలో నీవు ఉన్నా సరే, దేవుని యొక్క వాక్యాన్ని నీవు విను, వాక్యాన్ని ధ్యానించు. ఆ వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడతాడు. తప్పనిసరిగా నీకు జవాబిస్తాడు. నీ పరిస్థితికి తగ్గట్టుగా ఆ వాక్యం ద్వారా నీతో మాట్లాడి నిన్ను బలపరుస్తాడు. అప్పుడు నీవు ధైర్యం తెచ్చుకుంటావు. మనస్సులో నీకు నెమ్మది కలుగుతుంది, శాంతి కలుగుతుంది. ఆ యొక్క నమ్మకంతో ముందుకు సాగిపోతావు. కాబట్టి దేవుని కొరకు మనం కనిపెట్టుకోవాలి. ఆయన మాట కోసం మనం కనిపెట్టుకొని ఆశ కలిగి ఉండాలి. ఎందుకంటే దేవుడు అన్యాయస్తుడు కాడు. మనలను సృజించిన సృష్టికర్త, మన కన్న తండ్రి ఆయన. కాబట్టి బిడ్డలను ఏమాత్రము విడనాడనటువంటి కన్న తండ్రి వలె, తల్లి వలె ఆయన మనలను ఆదరించి కాపాడుతాడు. ఎలాంటి భయంకరమైనటువంటి కష్టంలో నీవు కూరుకుపోయినా, అది నీ మూర్ఖత్వం వల్ల నీవు చేసుకున్న దాని వల్లనైనా సరే, నీవు దేవుని యొద్దకు రావచ్చు, ఆయనకు మొర్రపెట్టవచ్చు. ఆయన సన్నిధిని నీవు దుఃఖాక్రాంతుడివై, పశ్చాత్తప్తుడివై నీవు అడగవచ్చు. ఆయన కనికరము కలిగినటువంటి వాడు. ఆయన కోపము నిమిషమాత్రం ఉంటుంది, ఆయన దయ ఆయుష్కాలమంతయు ఉంటుంది. కాబట్టి మొదట ఆయన కనికరం కలిగిన వాడు, చివరిగానే నీకు తీర్పు తీరుస్తాడు. తప్పిస్తే నీవు పశ్చాత్తాపపడి క్షమాపణ వేడుకున్నప్పుడు ఆయన తన ఉన్నతమైన కనికరం వల్ల నిన్ను క్షమించేటువంటి దేవుడు, ప్రేమాస్వరూపైనటువంటి దేవుడు. అందుకే ఆయన కొరకు కనిపెట్టుకొని ఉండాలి. ఆయన మాట అనగా ఈ వాక్యం మీద మనము ఆశ పెట్టుకొని ఉండాలి. వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు, మనకు ఆదరణనిస్తాడు, మనకు నెమ్మది కలుగజేస్తాడు, ధైర్యాన్ని కలిగిస్తాడు. మనకు కలిగిన భయములన్నిటిలో నుంచి ఆయన విడిపించగలిగినటువంటి సమర్థుడైనటువంటి దేవుడు. కాబట్టి ఆయన ఎదుట మనము మోకరిల్లుదాం, ఆయన సన్నిధానంలో మనం కనిపెట్టుకొని ఉందాం. ఆయన ఇచ్చే జవాబు కోసం వేచి చూద్దాం. మాట్లాడతాడు. చదువు, వాక్యాన్ని చదువుతూ ఉండు. ఒక వాక్యం ద్వారా చక్కగా మాట్లాడతాడు. వింటూ ఉండు. ఆ వాక్యం ఇది నా కోసమే దేవుడు చెప్పాడు అని నీకు అర్థమయ్యేలాగా ఆత్మలో ప్రేరేపణ కలిగిస్తాడు. అప్పుడు నీవు ఆ వాక్యాన్ని ఆధారం చేసుకొని నీ పరిస్థితులన్నిటి నుంచి చక్కగా బయటకు రాగలుగుతావు. ఇది గొప్ప ఆదరణ. ఎలాంటి స్థితిలో మనం పడిపోయినా అలాంటి స్థితి నుంచి మనలను లేవనెత్తగలిగినటువంటి ఏకైక దేవుడు ఆయనే. కాబట్టి ఆయనను నమ్ముకొని, ఆయన వాక్కు మీద ఆశ పెట్టుకొని ఆ విడుదల కోసం మనం వేచి చూద్దాము, ప్రార్థించుకుందాం. కృపా సత్య సంపూర్ణుడా, స్తుతులకు పాత్రుడా, కనికరం కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. ఎప్పటివరకు అద్భుత రీతిలో కాపాడి మరి ఒక నూతన దినమును మా జీవితాల్లో అనుగ్రహించిన విధానమును బట్టి కూడా మీకే వందనాలు. అవునయ్యా, మరి ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఈ లోకంలో ఆధారపడదగిన వాడవు నీవే. మనుషుల మీద కాదు మేము నమ్ముకునేది, నిన్ను నమ్ముకొని, నిన్ను ఆశ్రయించి నీ వాక్కు మీద ఆశ కలిగి ఉంటే తప్పనిసరిగా నీవు మమ్మల్ని హెచ్చించేటువంటి దేవుడవు, ఆశీర్వదించేటువంటి దేవుడవు. కాబట్టి ఇదే ఆశీర్వాదంతో మేమందరము ముందుకు కొనసాగేటట్లు నీ మీద ఆశ పెట్టుకొని, ఆశగల ప్రాణమును తృప్తిపరిచేవాడవు కాబట్టి, మాట్లాడే దేవుడవు కాబట్టి, జీవము గల దేవుడవు కాబట్టి, మరి ఆ మాటను నీ వద్ద నుంచి పొందుకొని మాకు కలిగిన ప్రతి సంకటములోనూ మేము ఆదరణ పొందేటట్లు కృప చూపించి నడిపించి, మరి మీ నామాన్ని మా ద్వారా ఘనపరుచుకునేటట్లు ఉన్నతమైన స్థానములలో మమ్మల్ని అందరినీ నిలవబెట్టవలసిందిగా నజరేయుడు సర్వశక్తిమంతుడైనటువంటి యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామపేట ప్రార్థించి విశ్వాసంతో పొందుచున్నాం తండ్రి. ఆమేన్.